హలో పిల్లలు. ఇవాళ మన కథ వచ్చేసి చీమ పిట్ట కథ. అనగనగా ఒక అడవిలో ఒక తెలివైన చీమ ఉంటూ ఉండేది. దానికి అక్కడ ఉన్న కొత్త కొత్త ఆకులు తినడం అన్నా, చెరువు పక్కన ఆడుకోవడం అన్నా చాలా ఇష్టమంట. అక్కడే ఒక పావురం కూడా ఉంటూ ఉండేది. చీమ తినే ఆకుల్ని ఆ దానికి కూడా కావాలి అనుకుంటుంది. అనుకున్నదే తడువుగా దొంగతనం చేయాలనుకుంటుంది. మరి మన చీమ తెలివైంది కదా! పావురంతో ఇలా అంటుంది. ఆగు మిత్రమా, నా దగ్గర ఉన్న ఆకులు కావాలంటే ముందు నన్ను పట్టుకో అంటుంది. పావురం ఓ సింతేనా, నిన్ను పట్టుకోవడం చాలా ఈజీ అనుకుని అనుకున్నదే తడువుగా పావురం చీమ వెనకాల పడుతుందన్నమాట. అప్పుడు మన చీమ పక్కనే ఉన్న గడ్డిలో దాక్కుంటుంది. అక్కడి నుంచి పక్కనే ఉన్న చెరువులోకి వెళ్ళిపోతుంది. పావురం నీళ్ళల్లో దిగలేక అలా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు మన చీమకి పావురాన్ని చూసి జాలేసి అంటుంది పావురంతో, చూడు మిత్రమా, తిమ్మెరగా ఉండటం ఉపయోగం కాదు. తెలివితనం, ఓర్పు ఎల్లప్పుడూ సహాయపడతాయి అని చెప్పింది. ఆ రోజు నుంచి పావురం చీమ ఆకులను దొంగిలించలేదు. చివరికి ఇద్దరు మంచి మిత్రులయ్యారు. ఆహారాన్ని పంచుకుని ఆనందంగా జీవించసాగారు. ఈ కథలోంచి మనం తెలుసుకోవాల్సిన మోరల్ ఏంటంటే, లాభం నష్టానికి దారితీస్తుంది కానీ తెలివితనం మరియు ఓర్పు ఎల్లప్పుడూ విజయానికి సహాయపడతాయి. ఓకేనా పిల్లలు, మళ్ళీ కలుద్దాం. టాటా.